వాడు పేదవాడైనా కూడా వాల్యూస్ విలువలు ఉన్నవాడు కాబట్టి ఆ చక్కగా అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి మీ మీద భరోసాతో మీ మీద నమ్మకంతో మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు పోయినా వాళ్ళు గెలిపించుకుంటారు నన్ను అనే ఒక విశ్వాసంతో ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి నేను నిన్న కోరేది ఒకటే, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మాకంటే బాగా మీకే తెలుసు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరచేతిలో వైకుంఠం, ఏది అడిగితే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాకు 500 బోనస్ ఇస్తా, ఇట్లా కోడలు ఉంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు అన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంకుకు వండి ఊరకండి, తెచ్చుకోండి ఊరికి, నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు, అధికారంలోకి వచ్చిండు. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏందో 2 రోజులు ముందుకు జరిపింది. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎక్కకపోతారేమో భయం. 2 రోజులు ముందే గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుచుకునే ఆలోచనలు లేదు. మీకు 2,500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4,000 రూపాయలు ఇస్తారన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ బండి కదులుతుంది తప్ప, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని ఎత్తగొట్టుడు కూడా ఖాయం, ఫ్రీ బస్సు కూడా మాయమవ్వడం పక్కా ఖాయం. ఎందుకంటున్నా ఈ మాట అంటే మీరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. ఏమంటాడు, సెక్రటేరియట్కి వచ్చింది ముఖ్యమంత్రి, వచ్చి అంటాడు నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయని వచ్చిన, లంక బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంక బిందెల కోసం ఎవరు దొరుకుతారన్నా, గడ్డపాలలు కట్టుకొని తట్టపాలలు కట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి తువ్వాలు కట్టుకొని పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ బంగ్లాలల్లా, పాత పాత దేవాలయాలల్లా ఎవరు తిరుగుతాడు, ఎవరు కచ్చి దొంగలు తిరుగుతారు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ లంక బిందెలను మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా? అదే విధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం. ఆయన మంత్రుడు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నావు, రైతు బంధు 10,000 కేసీఆర్ పిచ్చి వేస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా, రైతు భరోసా అన్నావు. ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు, వెంకటరెడ్డి అంటే ఆయన రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు.
రైతు బంధు అడుగుతానట చెప్పు తీసుకొడతారట. నేను అడుగుతా ఉన్న ఆదిలాబాద్ లో ఉండే రైతు బిడ్డలందరికీ, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు 70,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు ఒక్కసారి కూడా అడిగే అవసరం లేకుండా టింగు 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 అని పడ్డమాట యాదుకున్నదా? ఆ రోజులో మీరు అడిగే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కడుపులో చల్ల కదలకుండా అక్కడ మీరు కూర్చుంటే కూడా మీ బ్యాంకు ఖాతాల్లో 70,000 కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ గారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామంటున్నారు. మరి రేపటి రోజున మే 13న రైతులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాట ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అడగవలసిన అవసరం లేకుండానే కరెంట్ మంచిగా వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు, టైంకు రైతు బంధు, టైంకు కొనుగోలు కేంద్రాలు, మీరు అటు కొనుగోలు కాగానే పంట కొనగానే 10-20 రోజులలో మీ ఖాతాలలో పైసలు, కడుపు నిండా బ్రహ్మాండంగా నీళ్లు, ఎక్కడికక్కడ బోర్లు కూడా రివర్స్ లో ఎంత బ్రహ్మాండంగా భూగర్భ జలాలు. ఇది ఆనాటి పరిస్థితి. కాంగ్రెస్ వచ్చింది, కరువును తీసుకొని వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామాలలో ఏం వాతావరణం ఉన్నదో, ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. కరెంటు చక్కగా ఉండదు, మంచినీళ్ళ కోసైతున్నది. నేను మనం చూసిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కూడా మనం మారుమూల తాండాలు, మారుమూల గిరిజన గూడెలలో కూడా ఇంటింటికి నల్లబెట్టి కేసీఆర్ గారు నీళ్ళు అందిస్తే ఆనాడు ఇదే విలేకరులు వార్తలు రాసేది. ప్రతి సంవత్సరం ఉండే ఏజెన్సీలో అంటు రోగాలు, మంచం పట్టిన మన్యం అని ప్రతి వర్షాకాలంలో వార్తలు ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే అతిసార వ్యాధి, వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం, విష రోగాలు, అంటు రోగాలు, జ్వరాలు, ఇట్లా ప్రతిరోజు ప్రతి సంవత్సరం వార్తలు ఉండేది. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిందో, ఎప్పుడైతే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బ్రహ్మాండమైన కార్యక్రమం పూర్తయిందో, గత 7-8 ఏళ్లుగా ఎన్నడూ కూడా ఈ వార్తలు మనం చూడలేదు. ఆడబిడ్డలు మళ్ళీ కుండలు, బిందెలు పట్టుకొని వాగుల కాడికి, ఇంకో ఎక్కడెక్కడ ఉండే నీళ్ల కాడికి ఇవాళ మళ్ళీ దేవులాడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదా గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ తప్పు రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి నిజానికి స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ఎలక్షన్లకు ముందే చెప్పిండు. ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, ప్రజలు మోసగాలని నమ్ముతారు, మోసపోవాలని కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అవుతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. కేజ్రీవాల్ లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు? రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ये आदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. వచ్చిన ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో
ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయిండు. ఆ టీవీ షో ఆప్కి వెళ్ళకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగండి, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగండి. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది కులాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టు అన్న పాపం. తెచ్చిపెట్టిన వాళ్ళు మేము మోడీకి ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీకి ఓటేస్తాడు. నేను చెప్పాలి, అరే తప్పు చేస్తున్నారు పోయి మోడీకి ఓటేస్తూ ముంచుతారని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు అడిగినా, వేసుకోండి మోడీ, దాదాపు మోడీకో. కాంగ్రెస్ ఉన్నాడా, బీజేపీ ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుర్రి, జర ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా, ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఇదే ఫాల్తుగాలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మీరు బీటీము ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. चौकीदार चोर है, नहीं बड़े भाई, अदानी फ्रॉड है, नहीं अदानी फ्रेंड है. लिकर स्कैम हुआ, लिकर स्कैम नहीं हुआ. अदे विधंगा गुजरात मॉडल फेक है, नहीं फेक नहीं, बहुत अच्छा मॉडल है. ఎవరి కోసం